రైతే రాజు రైతే రాజు రైతే రాజు. మా తాడేపల్లిగూడెం అండి. నా పేరు సూర్యనారాయణ అండి. బర్రెలపార చిన్నప్పటి నుంచి ఉన్నాయి కానీ ఇప్పుడు బాగా ఇంప్రూవ్మెంట్ చేసి కానీ పెంచామండి. ఇప్పుడు నికరంగా డైరీ మీదే ఆధారపడి పోతున్నాం. అప్పుడు ఒక 10-8 అలా ఉండేయండి. ఇప్పుడు 25 బర్రెల దాకా ఉన్నాయి. గుజరాత్, హర్యానా అండి. గుజరాత్ బాగా ఎత్తాయండి పాలు. జాఫర్బాడి అండి. జాఫర్బాడి మా అన్నీ కూడా 10-12 కెపాసిటీ అండి. 16 కూడా ఇచ్చే ఉన్నాయండి నా దగ్గర. పూటకి ఇచ్చే ఉన్నాయండి నా దగ్గర 10. మేము కళ్ళి, చున్ని, గడ్డి కడుపు నిండా పెడతాం. మినరల్ మిక్చరు, కాల్షియం వరకు ఈ 2 ఆ 2 4 తోటే సరిపెడతాం. అదే అండి మన కంపెనీ నుంచి యూట్యూబ్లో చూసి బుక్ చేసామండి. బుక్ చేస్తే బస్సులో పంపుతూ ఉంటారు. అక్కడి నుంచి మేము తెచ్చుకుని డెలివరీ పెడతా ఉంటాం. మనకు తెలదండి. నేను ఇలాగే యూట్యూబ్లో చూసానండి. చూసి ఆ రైతు ఎవడో బాగుండదని చెప్తే నేను బుక్ చేసుకున్నాను. డబ్బులు వేసాను. అదేం లేదండి. అలా అనుకుంటే ఇంకా వ్యాపారం చేయలేమండి. అంతేనండి. బ్రాండ్ మంచిగానే ఉంది. ఇప్పుడు ఈ మినరల్ మిక్చర్ వాడాక సకాలంలో ఎదగడుతున్నాయండి. కాల్షియం వరకు అయితే 2 లీటర్ల దాకా పాలు పెరుగుతున్నాయండి. ఇచ్చేదాని మీద పర్లేదు ఇంప్రూవ్మెంట్ బాగానే ఉందండి. ఈయన సూడు మీద మొత్తం మెయిన్ అన్నిటికీ వేస్తానండి. సూర్యుడికి కూడా మినరల్ మిక్చర్ వాడతాం. అంటే దూడ బాగా తయారవుద్దండి కడుపులో. హెల్దీగా ఉంటుందండి. మేదగడ్డ బాగానే తింటాయండి. వదిలిపెట్టకుండా తినండి. తేడా ఏం లేదండి, బాగానే ఉందండి. కంటిన్యూ చేస్తాం కదండి. ఎన్ని రోజులు అంటే కాపాడుతాం. ఫస్ట్లోనే చూస్తామండి. అది అక్కడి నుంచి కంటిన్యూ వాడుతున్నాం కదండి. ఆ తేడా ఏమంటే తెల్లారే కాబడుతుందండి. పాలు ఏంటన్నది తెల్లారే కాబడుతుందండి. ఒక నెల 15 రోజుల్లో గేదెలు కూడా ఈటికి వచ్చే సమయంలోనే బాగా పెడతానండి. నాటికి కదా పెంచి వేస్తానండి. వాడికి చూడవుతుంది. రిపీట్ లేవండి. డైలీ మార్నింగే వాడతానండి. దానాలు వేసి పెడతామండి. ఆకలి మీద ఉంటుంది కానీ మార్నింగ్ ఇంకా వాసన వచ్చినా పట్టించుకోదండి, తినేద్ది. స్మెల్ బాగానే ఉందండి. కొబ్బరి కూర వాసన వద్దండి, పర్లేదు బాగుంది. నేను 30 ml నుంచి మినరల్ మిక్చర్ అయితే 50 grams వేస్తానండి. ఈ కాల్షియం వరకు అయితే 70 నుంచి 100 వరకు పోతానండి. 15 రోజులు వాడతానండి. మినరల్ మిక్చర్ 15 రోజులు అండి. నెలకి 15. ఇది కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ బాగానే ఉంటుంది. స్మెల్ మనకే తాగుదాం అనిపిస్తుంది. అది వెనక్కి చూడవండి. తినేటప్పుడు వాసన చూడిసి వెనక్కి లాక్కో ఇష్టంగా తింటే. అవి కొన్ని స్మెల్ వచ్చాయండి, కొన్ని తినే కదండి. వాటికి మళ్ళీ మారం పెట్టవలసి వచ్చేది. అదేం లేదండి, బాగా తింటున్నాను. అరుదల కూడా బాగానే ఉందండి. మేము టైం ప్రకారం వేస్తాం. టైం టు టైం అండి. ఇష్టానుసారం టైం ప్రకారం వేస్తాం. సజెషన్ ఏముందండి, సూడు కట్టాలి వ్యాపారం డెవలప్ చేసుకోవాలంటే మేపుకుంటామే. కంపల్సరీ వాడవలసిందండి. ఇది ప్రోడక్ట్ వాడుకుంటే వాళ్ళకి లాభాలు ఉంటాయి, లేకపోతే లాభాలు ఉండవండి. అదే బెస్ట్ అనే చెప్పొచ్చండి. ఇప్పుడు బయట దొరికే ప్రోడక్ట్లో బెస్ట్ అనే చెప్పాలి. వాటిలో చాలా చెత్త అది కలుపు ఇది కలుపు అంటున్నారండి. విమరాలు అవి కలపమంటున్నారు. మళ్ళీ ఇందులో ఇంకా కలిపే బెడద లేదు.
అదండి షకావర్ అని హెర్బల్ ఉండిద్ది. ఆహా. హెర్బల్ అని చెప్పారా మీకు? నాకు చెప్పారండి ఫస్ట్లో ఆ, వచ్చినాయని చెప్పారండి ఆ. ఓకే, మంచి ఇష్టంగా తింటుంది. ఇష్టం బాగానే ఉందా? పర్లేదు బాగానే ఉంది చెప్తారా రైతులకు? మేము మా దగ్గరకు వచ్చి సజెషన్ చేస్తాండి మాకు వచ్చింది చూస్తారు కానీ జనం చెప్తున్నారు. చెప్తాం